ఆ ఎన్ఓసి ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. అలాగే వాళ్ళ కాదా అనేది ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయడం చూడాలి. సో అయితే రిక్వైర్మెంట్ ఏంటంటే ఎన్ఓసి కస్టమ్ ఆబ్జెక్ట్, దీంట్లో ఫీల్డ్స్ వచ్చే వరకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎన్ఓసి ఫ్రమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేసి ఒకటి. సో డేటా టైప్ వచ్చే వరకు బులియన్, అంటే ఎస్ఆర్ నో ఆప్షన్ రావాలి మనకి, వాళ్ళ కాదా. తర్వాత వాళ్ళ యొక్క కామెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కామెంట్. అదే విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాని యొక్క బులియన్ ఆప్షన్, అలాగే వాళ్ళ కామెంట్. ఈ 4 ఫీల్డ్స్ అనేది మనం పోర్ట్రేట్ లెవెల్లో చూపించాలి. దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, సో కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనకి టూల్ ఏంటి, కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్. Create new, select the object definition. You have to create the code. So NOC కోడ్ కూడా ఎన్ఓసి అని తీసుకుంటున్నాను. సో ఎఫెక్టివ్ డేట్, సో మీకు వీటి గురించి తెలిసే ఉంటుంది. ఎఫెక్టివ్ డేట్ అనేది వీ హ్యావ్ ద 4 టైప్స్. ఈ 4 టైప్స్ ఏంటంటే బేసిక్ అనేది మనం తీసుకుంటే ఈ ఆబ్జెక్ట్ మనం బేస్ సిస్టమ్ యొక్క ఎఫెక్టివ్ డేట్ మీద ఏ డేట్ అయితే మనం మెన్షన్ చేస్తామో ఆ డేట్ నుంచి ఆ రికార్డ్ అనేది రన్ కావడం జరుగుతుంది. తర్వాత మల్టీ చేంజెస్ పర్ డే. మల్టీ చేంజెస్ పర్ డే అంటే ఒక డేలోనే ఈ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేయటం, నెంబర్ ఆఫ్ చేంజెస్ ఏదైనా చేసినా ఆ డేట్లోనే రికార్డ్స్ అనేది ఇన్సెట్ కావడం జరుగుతుంది. అలాగే ఫ్రమ్ పేరెంట్, సో మనకి తెలుసు ట్రావెల్ రిక్వెస్ట్, క్లైమ్ అండ్ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్ ఏంటంటే ట్రావెల్ రిక్వెస్ట్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్, క్లైమ్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఈ క్లైమ్ అనే చైల్డ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైనా దాని ఎఫెక్టివ్ డేట్ పేరెంట్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ ఎఫెక్టివ్ డేట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ఆ డేట్ బేస్ చేసుకునే చైల్డ్ ఆబ్జెక్ట్స్ కూడా యాక్షన్ జరగడం జరుగుతుంది. అప్పటి నుంచి దాని ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఓకే, అది నన్ అంటే ఈ ఎఫెక్టివ్ డేట్ అలాంటిది ఏది ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత ఏపీ విజిబిలిటీ. ఈ ఏపీ విజిబిలిటీలో ఎడిట్, రీడ్ ఓన్లీ అండ్ నాట్ విజిబుల్, ఈ 3 ఆప్షన్స్ దేనికి ఇచ్చేస్తామంటే, సో మనం థర్డ్ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంటిగ్రేట్ చేస్తామో ఆ సిస్టమ్కి ఈ అప్లికేషన్స్ మ్యాప్ అయినప్పుడు దాని ద్వారా ఎడిట్ చేయడానికి కానీ, డేటా రీడ్ చేయడానికి కానీ, లేదా కనెక్షన్ అవసరం కనిపించకూడదు అనుకుంటే నాట్ విజిబుల్, ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేస్తాము. మనం బై డిఫాల్ట్గా ఇది సెలెక్ట్ చేస్తాము. ఓకే, సో ఎఫెక్టివ్ డేట్ బేసిక్. సో లేబుల్ నేమ్ ట్రాన్స్లేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ వచ్చే వరకు ఎక్స్టర్నల్ కోడ్ పోర్ట్రేట్ లెవెల్లో చూపించాలంటే మనం ఖచ్చితంగా డేటా టైప్ అనేది స్ట్రింగ్ తీసుకోవాలి, అది యూజర్ని తీసుకోవాలి. యూజర్ తీసుకోకుండా అయితే ఇది రాదు. సో ఎందుకు రాదు ఏంటి అనేది
మనం కాన్ఫిగర్ పీపుల్ ప్రొఫైల్ మ్యాప్ చేసేటప్పుడు మీకు ఒక క్లారిటీ చూపిస్తాను. ప్రెజెంట్ దీన్ని ఇలా వదిలేస్తున్నాను, స్ట్రింగ్ ఉంచుతున్నాను. జస్ట్ ఇలా క్రియేట్ చేసేసాను. మనకు కావాల్సిన ఫీల్డ్స్ ఏమి ఉన్నాయో వాటిని ఇక్కడ ఇస్తాం. ఫస్ట్ ఇలా ఉంచి సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 3 ఫీల్డ్స్ కాకుండా సిస్టమ్ జనరేట్ చేసిన ఎండిఎఫ్ సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్స్ కొన్ని మనకి కనిపించడం జరుగుతుంది. సో సెక్యూరిటీ ఎస్, పర్మిషన్ కేటగిరీ, మిస్లీన్ పర్మిషన్స్. ఈ మిస్లీన్ పర్మిషన్ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి పర్మిషన్ లో ఎక్కడైతే ఉందో మేనేజ్ పర్మిషన్ లోకి వెళ్ళేసి యూజర్ పర్మిషన్ లెవెల్లో మిస్లీన్ పర్మిషన్స్ కింద కనిపిస్తుంది. అదే ఎండిఎఫ్ రిలేటెడ్ థింగ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది వాటిని దీన్ని సెలెక్ట్ చేసామంటే ఎండిఎఫ్ ఫౌండేషన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసామంటే అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ కింద ఎండిఎఫ్ ఫౌండేషన్ ఆబ్జెక్ట్స్ లో అక్కడ కనిపించడం జరుగుతుంది. కానీ మనం వీటిని ఎలా యూజ్ చేయము, బై డిఫాల్ట్ గా మిస్లింగ్ పర్మిషన్స్ యూజ్ చేసుకుంటాం. దీంట్లో ఉండేటట్టుగా చూసుకుంటాం. ఎందుకంటే కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏది క్రియేట్ చేసినా బై డిఫాల్ట్ గా మనం ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇందాక చూసారు కదా, ఎక్స్టర్నల్ కోడ్, ఎక్స్టర్నల్ నేమ్, ఎఫెక్ట్ స్టార్ట్ డేట్, ఇవి మనం మాత్రమే ఉన్నాయి. మిగతా ఫీల్డ్స్ ఏమి లేవు. ఇప్పుడు చూడండి, సిస్టమ్ జనరేట్ చేసిన ఫీల్డ్స్ చాలా వచ్చాయి. ఎండిఎఫ్ సిస్టమ్ ఎఫెక్టివ్ డేట్, ఎండ్ డేట్, అండ్ ఎండిఎఫ్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ సీక్వెన్స్, సిస్టమ్ ఇంటర్నల్ కోడ్, ఎంటిటీ ఐడి, రికార్డ్ ఐడి, స్టేటస్, ఆబ్జెక్ట్ టైప్, సిస్టమ్ ఐడి, క్రియేట్ బై, క్రియేట్ డేట్ అని రకరకాలుగా సిస్టమ్కి ఏదైతే మనకి ఎండిఎఫ్ ఆబ్జెక్ట్ సంబంధించిన కావాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడికి ఆటోమేటిక్గా సిస్టమే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలా ఇక్కడ ఉన్నాయని ప్రతిదీ మనకి మైనస్ డేటాలో కనిపించు. మనకి వీటిలో ఏది రిక్వైర్ కావాలనుకుంటే వాటి మాత్రం మనం విజిబిలిటీ చేసుకుని ఆ విజిబిలిటీ ద్వారానే కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇలా క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి కావాల్సిన ఫీల్డ్స్ ఏమేంటి ఉంది. సో ఫస్ట్ ఏంటి మనకు కావాల్సింది, ఎన్ఓసి ఫ్రమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. కోడ్ ఇచ్చాం, డీటెయిల్స్ లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చే వరకు లేబుల్ నేమ్ వచ్చే వరకు ఎన్ఓసి ఫ్రమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. సో ట్రాన్స్లేషన్స్ కూడా తీసుకోండి. సో విజిబిలిటీ మనం ఎడిట్ మోడ్ లో కావాలి కాబట్టి ఎడిట్ మోడ్ లో చూసాం. సో రిక్వైర్డ్ ఇది మ్యాండేటరీ కావాలంటే ఎస్ అను అని పెట్టుకునే ఆప్షన్ మీకు తెలుసు. అదే విధంగా రెడీ చేసాం. దీనికి మన డేటా టైప్ తీసుకోవాలి కదా. డేటా టైప్ ఏంటి, ఎస్ అను ఆప్షన్ తీసుకోవాలంటే డేటా టైప్ స్ట్రింగ్ కాదు బులియన్ తీసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కామెంట్ కదా. బూలియన్ ఎందుకు తీసుకుంటాము? సో ఎస్ఆర్ నో ఆప్షన్ రావడానికి. హలో, వినిపిస్తుంది? ఎస్ఆర్ నో ఆప్షన్ రావడానికి. ఓకే. డీటెయిల్స్ లోకి వెళ్దాం. సో లేబుల్ నేమ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కామెంట్. ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కామెంట్స్. సో ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేసుకుంటాం. మనకి కావాల్సిన స్ట్రింగ్ మ్యాక్సిమం లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎంత కావాలంటే అది తెచ్చుకుంటాం. 556 ఇవ్వాలనుకున్నాను. ఓకే, అదేవిధంగా ఫైనాన్స్. సో దీనికి బులియన్ ఆప్షన్ తీసుకుంటాం. సో లోబింగ్ ఎన్ఓసి ఫ్రమ్
Invest from department, finance department. దాని తర్వాత మళ్ళీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కామెంట్ కూడా కావాలి కదా మనకి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కామెంట్. సార్ కొంచెం జూమ్ ఇన్ చేస్తారా సార్ స్క్రీన్? ఓకే. థ్యాంక్ యూ సార్. సో డేటా టైప్ స్ట్రింగ్, కామన్ స్ట్రింగ్ 256 పెట్టేసాను. మీరు వ్యాలిడ్ సోర్స్ లో సెలెక్ట్ చేసుకున్న 256 మాక్సిమం లెంత్ లో కాదు. ఓకే. సో 4 ఫీల్డ్స్ కావాలి, 4 ఫీల్డ్స్ మనం సేవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీనికి ఈ ఆబ్జెక్ట్ కి పర్మిషన్స్ ఇచ్చుకోవాలి. సో పర్మిషన్స్ ఇచ్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తాము? మేనేజ్ పర్మిషన్ రోల్. ఓకే. హలో, చెప్పండి. బాస్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారంట, ఒకసారి యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ భాష పర్మిషన్స్ డైరెక్ట్ ఉన్నాయి. అమ్మా ఏంటండి? ఓకే, భాష యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మన రోల్ కి ఏదైతే ఉన్నాయో మన రోల్ కి ముందర పర్మిషన్స్ చెక్ చేసుకుంటాము. ఆ తర్వాత కేటగిరీ వైజ్ గా ఏ రోల్ వారికి ఏమేమి పర్మిషన్స్ ఇవ్వాలనేది డిసైడ్ అయ్యి అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి మన పర్మిషన్స్ ప్లస్ ఎంప్లాయీకి, మేనేజర్కి, హెచ్ఆర్కి ఎట్ ఏ టైమ్ పర్మిషన్స్ ఇవ్వడం మంచిది కాదు. ఓకే. ఫస్ట్ మన సైడ్ చెక్ చేసుకుని ఓకే అన్న తర్వాత మిగతా రోల్స్ వారికి పర్మిషన్స్ ఇస్తాము. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ లోకి వెళ్ళి ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఫీల్డ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మేనేజ్ డేటాలోకి డైరెక్ట్గా వస్తుందా అండి? రాదు కదా. వస్తుందా ఎనీవన్? నో సార్, పర్మిషన్. సో యాజ్ ఏ సూపర్ అడ్మిన్ ఆల్సో మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవడం కుదరదు ఎన్ఓసి, అలాగే ఇక్కడ క్రియేట్ చేయడం కూడా కుదరదు. సో మనకి కూడా పర్మిషన్స్ మనం ఇవ్వాల్సింది యాజ్ ఏ సూపర్ అడ్మిన్ అయినా సిస్టమ్ అడ్మిన్ అయినా. అది ఎక్కడికి వెళ్ళి ఇస్తామంటే మిస్లింగ్ పర్మిషన్స్. ఓకే. సో అండర్ యూజర్ పర్మిషన్స్ కింద
miscellaneous permissions. MOC. సో మనకి ఏ పర్మిషన్స్ కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫాస్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలని ఆప్షన్ కావాలంటే ఇక్కడ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ దీన్ని సెలెక్ట్ చేస్తాము. లేదంటే ఇది అన్చెక్ చేసామంటే ఈ ఎన్ఓసిలోకి మాస్గా డేటా అనేది లోడ్ చేయడం కుదరదు. ఓకే, డిలీట్ చేయాలన్నా, కరెక్షన్ చేయాలన్నా, అలాగే ఇన్సెట్ కొత్త డేట్తో ఏమైనా రికార్డ్స్ ఎంట్రీ చేయాలన్నా, క్రియేట్ చేయాలన్నా ఈ పర్మిషన్స్ మనం ఇక్కడ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, యాజ్ ఎ సూపర్ అడ్మిన్ గా అన్ని పర్మిషన్స్ ఇచ్చుకుంటున్నాను. చూడండి, సర్చ్ లో కూడా ఎన్ఓసి వస్తుంది, కానీ రికార్డ్స్ లో మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి రాదు. సో క్రియేట్ చేయాలనుకున్నా ఇక్కడ వస్తుంది. ఓకే, తర్వాత దీనికి మనం యూఐడి క్రియేట్ చేస్తాం. దీనికి యూఐడి ఎక్కడ క్రియేట్ చేస్తాం అంటే మేనేజ్ కాన్ఫిగర్ యూఐ. మేనేజ్ కాన్ఫిగర్ యూఐ. సో ఏ ఆబ్జెక్ట్కి అయితే మనం యూఐడి క్రియేట్ చేయాలనుకున్నాం ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, అండ్ ఐడి వచ్చేవారు కూడా నేను ఎన్ఓసి ఇస్తున్నాను, లేదా ఎన్ఓసి 1 2 3. ఓకే, సేవ్. సో సక్సెస్ఫుల్గా ఈ ఎన్ఓసి అనే ఆబ్జెక్ట్కి యూఐడి అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, నౌ సో దీని పోర్ట్రేట్ లెవెల్లో చూపించాలంటే మనం ఎక్కడికి వెళ్తాము, కాన్ఫిగర్ పీపుల్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మ్యాప్ చేయాలి. ఓకే, సపరేట్ సెక్షన్ క్రియేట్ చేసి ఆ సపరేట్ సెక్షన్లో ఇది చూపించాలనుకుంటున్నాను. సో సెక్షన్ నేమ్ ఎన్ఓసి. సో అప్లై టు ఆల్ లాంగ్వేజెస్ ఇది క్లిక్ చేయండి. సో ఎందుకంటే మీరు లాగిన్ అయ్యి ఒక యూఎస్ఏ లాంగ్వేజ్లో దీన్ని సెలెక్ట్ చేసి ఉంటారు, మీరు యూకే లాంగ్వేజ్లో లాగిన్ అయ్యి ఉన్నారు అనుకోండి. సో యూకే లాంగ్వేజ్లో ఇది ఎంటీ బాక్స్ ఉంటుంది బయట. అప్పుడు ఈ సెక్షన్ ఏంటంటే ఎంటీగా మీకు కనిపిస్తుంది, అంటే క్రియేట్ చేస్తాము, పర్మిషన్స్ ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, అయినా కానీ మీ లాంగ్వేజ్లో ఇది కనిపించదు. ఓకే, తర్వాత సబ్ సెక్షన్ టైటిల్ కూడా మార్చేస్తున్నాను, ఎన్ఓసి స్మాల్ లెటర్. సో నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ డ్రాగ్ చేయాలి. దానికి ఏంది ప్రాసెస్ అంటే ఈ క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్ బ్లాక్స్ ఏదైతే ఉందో అది మన ఎండిఎఫ్ కాబట్టి లైవ్ ప్రొఫైల్ ఎండిఎఫ్ యూజర్ ఇన్ఫర్మేషన్ దాన్ని డ్రాగ్ చేస్తాం. సో దిస్ ఇస్ లైవ్ ప్రొఫైల్ ఎండిఎఫ్ ఇన్ఫర్మేషన్. దీని ద్వారానే మనం ఆ స్క్రీన్ ఐడీస్ ఆ కస్టమర్ ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకురావడం. సో ఇక్కడ చేసాము, అయినా కానీ మనకి ఇక్కడ స్క్రీన్ ఐడి అనేది కనిపించదు. మనం క్రియేట్ చేసిన స్క్రీన్ ఐడి ఎన్ఓసి. సో ఎంత సెట్ చేసినా ఇక్కడ మనకి ఎన్ఓసి అనేది కనిపించదు, ఎన్ఓసి 1 2 3 అనేది రాదు. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఈ కాన్ఫిగర్ పీపుల్ ప్రొఫైల్ యూజ్ చేసే దేనికేనంటే ఒక పీపుల్ ప్రొఫైల్ని బిల్డ్ చేయడానికి, లైక్ యూజర్ ప్రొఫైల్లో ఏమేమి కనిపించాలి ప్రతిదీ దీని ద్వారానే మనం మ్యాప్ చేయడం జరుగుతుంది. సో యూజర్కి అన్నప్పుడు మాత్రమే ఇది రియాక్ట్ అవుతుంది, అదే ఫీల్డ్ లేకపోతే ఇంకోటి అంటే మాత్రం దీని ద్వారా మనం చేయం. ఓకే, సో అందువల్ల మనకి ఇక్కడ ఎన్ఓసి అనే 1 2 3 అనేది స్క్రీన్ అనేది రాదు. క్రియేట్ చేస్తాం, అన్ని చేస్తాం, బాగానే ఉంది, ఓకే. బట్ ఎందుకు రాలేదని అంటే
ఈ కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్స్టర్నల్ కోడ్ డేటా టైప్ అయితే స్ట్రింగ్ తీసుకున్నాం. ఈ స్ట్రింగ్ తీసుకోవటం వల్ల ఇది ఫీల్డ్ లెవెల్లో చూపించడం కుదురుద్ది, లేదా ఒక ఆబ్జెక్ట్ లో ఫీల్డ్ గా యాడ్ చేయటం, లేదా జాబ్ ఇన్ఫర్మేషన్ లోనో పర్సనల్ ఇన్ఫర్మేషన్ లోనో ఇంకో దాంట్లోనో హెచ్ఆర్ఎంఎన్స్ లో ఎక్కడైనా సరే ఫీల్డ్ గా చూపించడానికి మాత్రం ఈ స్ట్రింగ్ వల్ల ఓకే. బట్ యూజర్ ప్రొఫైల్ లెవెల్ అంటే పోర్ట్రేట్ లెవెల్ చూపించాలంటే మాత్రం ఖచ్చితంగా డేటా టైప్ అనేది యూజర్ తీసుకోవాలి. ఇది మెయిన్ అండి, చాలా ఇంపార్టెంట్. సో అంత ప్రాసెస్ మనం పర్ఫెక్ట్ గా చేస్తాం, కానీ ఒక్క చోట మర్చిపోతాం. అదేంటంటే ఈ డేటా టైప్ దగ్గర. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలము, పర్మిషన్ ఇస్తున్నాము, ఈ స్ట్రెయిన్ ఐడి క్రియేట్ చేస్తాము, అంతా చేస్తాము. కానీ ఎవడో మిస్ అవుతుంది అన్న ఒక ఇది ఉంటుంది. అదేంటనంటే దీంట్లో మనము అంత ప్రొసీజర్ ఫాలో అయిపోయినా ఈ డేటా టైప్ స్ట్రింగ్ కాకుండా యూజర్ తీసుకోవటం అనేది మర్చిపోతుంటాం. యూజర్ సెలెక్ట్ చేశాను, సేవ్ చేశాను. ఎస్, సో మనం చెక్ చేసుకుంటాం యూజర్ డేటా టైప్ వచ్చే వరకు అదే కాదా ఏంటి, ఎక్కడ చెక్ చేసుకుంటాం, మేనేజ్ డేటాలోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్ కోడ్ దగ్గర మనం ఏమైనా ఐడి ఇస్తున్నా తీసుకుంటుంది, ఏదైనా నెంబర్ ఇస్తున్నా తీసుకోవడం, టెస్ట్ ఇస్తున్నా తీసుకోవటం కాదు. ఇక్కడ మన యూజర్ని సెలెక్ట్ చేస్తే వస్తున్నారా లేదా. సో ఎక్స్టర్నల్ కోడ్ డేటా టైప్ యూజర్ తీసుకున్నాం, సో యూజర్స్ రావాలి. ఇలా వస్తున్నప్పుడు ఇది ఓకే. సో నౌ ఇప్పుడు కాన్ఫిగర్ పీపుల్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి స్క్రీన్ రిఫ్రెష్ చేసుకోండి. సో ఇప్పుడు స్క్రీన్ ఐడి చెక్ చేస్తే మనకు వస్తుంది. NOC 1 2 3 ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు పోర్ట్రేట్ లెవెల్ చూడాలంటే ఎక్కడికి వెళ్తామండి? సంసుద్దీన్, దిస్ ఈస్ ద ప్రొఫైల్ లెవెల్. ఈ ప్రొఫైల్ లెవెల్లో మనకి ఇంకా రాదు. రీజన్ ఏంటి? ఈ సెక్షన్కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి, సెక్షన్ క్రియేట్ చేస్తాం. అదే ఆల్రెడీ ఉన్న సెక్షన్లో యాడ్ చేస్తే పర్మిషన్ అవసరం లేదు, కానీ సపరేట్ సెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సెక్షన్కి మనం పర్మిషన్ ఇవ్వాలి. దీనికి ఎక్కడికి వెళ్తాము? పర్మిషన్ రోల్లోకి వెళ్ళేసి ఎంప్లాయ్ వ్యూలో NOC ఈ సెక్షన్ క్రియేట్ చేస్తాం కదా, దీనికి చెక్ బాక్స్ ఇవ్వాలి కదా. ఓకే, డన్, సేవ్.
సో ఇక్కడ వచ్చింది కదా ఎన్ఓసి అనే సెక్షన్, క్లిక్ చేశాను. ఎన్ఓసి ఇది. సో ఈ HTML కోడ్ హైడ్ చేయాలి మనకు ఒక టాస్క్. అండ్ ఎన్ఓసి ఫ్రమ్ HR డిపార్ట్మెంట్, ఇక్కడ మనకి ఏంటి బులియన్ ఆప్షన్స్ ఎస్ ఆర్ నో. సో HR కామెంట్ ఇస్తున్నప్పుడు HR డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ అని పెట్టేసి కామెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. సో ఫైనాన్స్ లాగిన్ అయినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ నుంచి అయితే వాళ్ళు బులియన్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఎస్ అని సెలెక్ట్ చేస్తే వాళ్ళు కామెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ HR గా ఉన్నప్పుడు హెచ్ఆర్కి ఏంటంటే HR ఈ ఫీల్డ్స్ రెండైతే ఉన్నాయి వీటిని యాక్సెస్ చేయగలడు, వీటిని మాత్రం యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా రీడ్ మోడ్ యాక్సెస్ ఇస్తాం. సో ఈ పర్మిషన్స్ వల్ల రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనం ఇప్పుడు చేసి చూపించుకుందాం. సో ఇలా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాం. HR డిపార్ట్మెంట్ లో కామెంట్ ఇచ్చేస్తే ఎన్ఓసి ఫ్రమ్ ఇది ఒకటి. సో ఈ రికార్డ్ మనం ఇక్కడ సేవ్ చేసాము. ఇది మనకి అనేది ఎంప్లాయీ లెవెల్ ఎక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏ ఎంప్లాయీ శ్రీనివాస్ జీ. సో ఈసీ అడ్మిన్ లేదా శ్రీనివాస్ జీ. సో ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక రికార్డ్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ తీసుకుందాం. టెస్ట్ I12. దీంట్లో జస్ట్ ఒక HR డిపార్ట్మెంట్ బులియన్ ఆప్షన్ ఎస్ అండ్ కామెంట్ ఈ రెండే ఇస్తున్నాను. ఎన్ఓసి ఎస్ అండ్ కామెంట్ ఇస్తున్నాను. రికార్డ్ సేవ్ అయింది. టైం ఈరోజు డేటు. ఓకే, పర్మిషన్స్ లో ఆన్ ఇస్తుంది. సో కొంచెం స్ట్రక్ అవుతుంది సిస్టమ్. ఓకే, సారీ గైస్, సిస్టమ్ రిస్టార్ట్ అయింది, హ్యాంగ్ అయిపోయింది.
5 or 2 minutes. ఓకే సార్. ఓకే, ల్యాప్టాప్ చాలా టైం తీసుకుంటుంది. సో సారీ, సెక్షన్ టుమారో కంటిన్యూ చేద్దాము. హలో. ఓకే సార్. చెప్పండి. ఓకే సార్. ఓకే ఓకే, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఓకే. సార్ ఆఫ్లైన్ ఎప్పుడు వస్తారు సార్ మీరు? సో నేను ఆల్రెడీ ఆఫీస్లోనే ఉన్నానండి. ఆఫీస్లోనే ఉన్నారా? సరే సార్. సో ఆఫీస్లోనే ఉన్నాను. మార్నింగ్ వచ్చింది 5కి. ఓకే. ఈ ఆఫీస్ వర్క్ మీద ఇది సిస్టమ్ రాత్రి నుంచి ఆన్లోనే ఉంది. దానివల్ల అనుకుంటే కొంచెం హ్యాంగ్ అయిపోయి హీట్ వచ్చేసి సడన్గా షట్ డౌన్ అవుతుంది. అది ఆనకట్లో. ఓకే, ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఇక్కడ డౌట్స్ క్లియర్ చేసేస్తాను. సో ఈ సెక్షన్ మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. సో రేపు మార్నింగ్ సేమ్ అట్ ఏ టైం కనెక్ట్ అయిపోతాను, లేట్ చేసుకోకుండా. ఓకే. సో ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ సార్. థ్యాంక్ యూ సార్.